కువైట్లో ఉన్న మన ప్రవాసులందరికీ బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరోసారి తాత్కాలికంగా క్లోజ్ చేయబడింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ మరోసారి డ్రోన్లతో మిసైళ్లతో భారీ దాడి అయితే చేసింది. ఈ దాడుల కారణంగా టెర్మినల్ 1 కు తీవ్ర నష్టం అయితే జరిగింది. విమాన సర్వీసులన్నీ నిలిపివేయబడ్డాయి. కువైట్ ఎయిర్వేస్ కూడా తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. టాపిక్లోకి వెళ్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ తీవ్రమైన దాడులు అయితే చేసింది. బుధవారం ఈ దాడులు అయితే జరిగాయి. అంటే ఈ రోజు డ్రోన్లతో మరియు మిసైళ్లతో టెర్మినల్ 1 లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు అయితే చేసింది. ఈ దాడుల కారణంగా టెర్మినల్ 1 లో భారీ నష్టం అయితే సంభవించింది. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం దాడి జరిగిన వెంటనే ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభించబడ్డాయి. ఎయిర్పోర్ట్లోని అన్ని కీలక సదుపాయాలు దెబ్బతిన్నాయని, ఈ సంఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలైనట్టు, వారికి వెంటనే వైద్య చికిత్స అందించినట్టు అధికారులు అయితే తెలిపారు. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారిక ప్రతినిధి అయిన అబ్దుల్ రాజీ గారు మాట్లాడుతూ ప్రయాణికులు, ఉద్యోగులు మరియు విమానాశ్రయ భద్రత తమ మొదటి ప్రాధాన్యమని ఆయనైతే తెలిపారు. భద్రతా చర్యలు పూర్తయ్యే వరకు అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసి విమానాలను ఇతర ఎయిర్పోర్ట్లకు తరలించినట్లు ఆయనైతే తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక సాంకేతిక బృందం విమానాశ్రయ భవనాలు, రాడార్ వ్యవస్థ మరియు సిస్టములకు జరిగిన నష్టాన్ని అంచనా అయితే వేస్తున్నారు. మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు టెర్మినల్ 1 తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదని ఆయనైతే పేర్కొనడం అయితే జరిగింది. ఇంకా అలాగే కువైట్ ఎయిర్లైన్స్ కూడా తమ విమాన సర్వీసులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టెంపరవరీగా ఆపేస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇదిలా ఉండగా కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అయిన సాదల్ అబ్దుల్ అజీజ్ అల్ గత్వాన్ గారు మాట్లాడుతూ ఇరాన్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో మిసైళ్లతో దాడి చేసిందని, ఈ దాడి వల్ల టెర్మినల్ భవనానికి తీవ్ర నష్టం జరిగిందని, పలువురికి గాయాలయ్యాయని ఆయనైతే తెలిపారు. కువైట్ భద్రతా బలగాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, దేశ భద్రత మరియు కీలక మౌలిక సదుపాయాల రక్షణ కోసం అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకుంటామని ఆయనైతే స్పష్టం చేశారు. ఈ దాడి గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితిని మరింత ఉద్రిక్తతనైతే పెంచింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి జరగడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ పై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకు ఇరాన్ ఇలా ప్రతిసారి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి చేస్తుందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.